షాలోమ్, క్రీస్తు సమాధానం. నా ప్రియ ప్రేక్షకులందరికీ ప్రకటిస్తూ మేల్కొల్పు అనే ఈ కార్యక్రమానికి మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాను. వెల్కమ్ టు దిస్ వేకప్ కాల్ ప్రోగ్రామ్. గాడ్ బ్లెస్ యూ. గత వారమంతయు ఈ యొక్క మరణాన్ని గురించి మనం ఆలోచిస్తూ మరణం కొరకు ఆ సిద్ధపాటు అనేది దేవుడు మనకు ఇస్తున్నందుకు దేవునికి వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తుంటున్నాను. ఈ యొక్క సిరీస్లో దీన్ని మనం రెండవ భాగాన్ని మనం కంటిన్యూ చేస్తాం. ఇంకా ఈ యొక్క మరణాన్ని గురించి అనేక విషయాలు మనం ధ్యానించాలి. గత ఎపిసోడ్లో మనం చూసినట్లు సోల్జర్ చెప్పిన మాట, దట్ మ్యాన్ డైడ్ లైక్ అన్ అమెచ్యూర్. ఏ అనుభవం లేకుండా, జ్ఞానం లేనివాడుగా, అనుభవం లేనివాడుగా చనిపోయాడు. There is no one professional in dying. But this series, ఒకవేళ ఈ యొక్క సిరీస్ మనల్ని ఏ విధంగా సిద్ధపరచాలంటే, మరణము అంటే భయము అనేది మనకు రాకూడదు. మరణము అంటే దాని కొరకు ఒక సిద్ధపాటు. మరణము అంటే అది లాభము అని వాక్యంలో చెప్పబడిన ఆ యొక్క అనుభవంలో మనకు ముందు వెళ్ళాలి. ప్రార్థన చేసుకొని ఈ రెండవ భాగాన్ని మనం ఆరంభించుకుందాం. కృపా కనికరం కలిగిన తండ్రి, పరిశుద్ధుడా, నీ పాదములకు వందనాలు, స్తోత్రాలు. ఈ మరణాన్ని గురించి అనేక విషయాలు మీ యొక్క వాక్యములో నుంచి ప్రభువా మాకు బయలుపరచండి, బోధించండి. మేము ఈ యొక్క మరణము కొరకు సిద్ధపడి ప్రభువా, we want to die like a professionals, Lord. ఆనందముతో, సంతోషంతో ఆ మరణాన్ని ఎదుర్కోవటానికి నీ కృప అనుగ్రహించమని, ఆ మేరకు ఈ సిరీస్ను మీరు దీవించమని, నీ దాసుని మీ ఆత్మ అభిషేకంతో అభిషేకించి మీరే మాట్లాడమని త్వరలో రానున్న యేసయ్య అతి శ్రేష్టమైన నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమెన్, ఆమెన్. రోమీలకు రాసిన పత్రిక. పౌలు రోమీలకు రాస్తూ 5వ అధ్యాయం 12వ వచనము, ఇట్లుండగా ఒక మనుషుని ద్వారా పాపము ద్వారా మరణమును లోకములో ఎలాగు ప్రవేశించునో, అలాగునే మనుషులందరూ పాపము చేసినందున మరణము అందరికీ సంప్రాప్తమాయను. ఈ యొక్క ఆదాము మొదలుకొని ఈ దినం వరకు మరణం అనేది అందరికీ సంప్రాప్తమైంది. అదే పరమ జ్ఞాని అయిన సొలొమోను ప్రసంగి గ్రంథం 7వ అధ్యాయం 2వ వచనంలో, ఏలయనగా మరణము అందరికీ వచ్చును కనుక బ్రతుకువారు దానిని మనసున పెట్టుదురు. ఈ యొక్క మరణాన్ని గురించి అనేక విషయాలు మనం ఈ దినం నేర్చుకుందాం. మొట్టమొదటిగా దీని యొక్క డెఫినేషన్. అసలు మన అంశమే ఒక విచిత్రమైన అంశంగా మనం చూస్తాం. డెత్ అండ్ డయింగ్. మరణము, మరణించుట. ఇది ఈ యొక్క ఆధునిక లోకంలో, జ్ఞానము పుంజుకొని వెళుతున్న ఈ యొక్క యుగంలో మరణాన్ని గురించిన జ్ఞానం కొరదైపోయింది. అసలు మరణాన్ని గురించి ఎవరికి పట్టింది? మరణాన్ని ఎవరు ఆలోచిస్తారు? ఆ యొక్క పరమ జ్ఞాని దేవుని గ్రంథంలో అంత చక్కగా చెప్పాడు. బ్రతుకుచున్నవారు ఈ మరణాన్ని గురించి ఆలోచించాలి. నా ప్రియ స్నేహితుడా, ఎప్పుడైనా నీ జీవితంలో మరణాన్ని గురించి ఆలోచించావా? అసలు మరణము అనేది ఏమి అని ఎప్పుడైనా తెలుసుకున్నావా? ఒకవేళ పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను ప్రేరేపించి ఇది వినటానికి నీకు అవకాశం ఇచ్చాడు, జాగ్రత్తగా విను. వీఆర్ డీలింగ్ విత్ ద సబ్జెక్ట్ డెత్ అండ్ డయింగ్. డెత్ అండ్ డయింగ్. వాట్ ఈస్ డెత్? మొట్టమొదటిగా మనం చూద్దాం ఈ మరణానికి నిర్వచనము. దీని గ్రీక్ భాషలో థానాథోస్ అంటే టర్మినేషన్ ఆఫ్ లైఫ్, అంటే జీవితం యొక్క అంతము లేక ముగింపు. ఇట్ ఈస్ ద ఎండ్ ఆఫ్ లైఫ్. ఈ యొక్క మరణాన్ని గురించి ఆలోచించినప్పుడు మరణాన్ని మనము ఈ విధంగా ఆలోచించగలం. దిస్ ఈస్ ద సెపరేషన్ ఫ్రమ్ ఫిజికల్ బాడీ అండ్ ఫ్రమ్ ద సోల్. అంటే ఈ యొక్క భౌతిక శరీరం నుండి జీవాత్మలు వేరు కావడం. సో ఇట్ ఈస్ అ సపరేషన్. ఈ యొక్క శరీరము మంటి చేత దేవుడు చేశాడు, నిర్మించాడు. కాబట్టి ఇది తిరిగి మన్నైపోతుందని ఈ యొక్క ప్రసంగి 12వ అధ్యాయంలో 7వ వచనంలో ఈ విధంగా వ్రాయబడింది. మన్నైనది వెనకటి వలనే మరలా భూమికి చేరును, ఆత్మ దాని దయచేసిన దేవుని యొద్దకు మరలా పోవును. మొట్టమొదటిది ఈ మరణాన్ని గురించి నేర్చుకోవటానికి మనం ముందుకు సాగుదాం. డెత్ ఈజ్ ఫర్ ఆల్. మొట్టమొదటి సత్యం ఏమంటే ఈ మరణము అనేది
అందరికీ సంప్రాప్తం అవుతుంది. అందరూ అన్నప్పుడు ధనికులని, లేక బీదవారని, లేకపోతే ఆరోగ్యంతో ఉన్నవారు, రోగాల చేత పీడించబడుతున్నవారని, చదువుకున్నవారు, వేదాంతులు, విద్య లేని పామరులు, అదేవిధంగా ముసలివారు, యవనస్తులు, చిన్నవారికి. ఒక ఆయన ఈ విధంగా నా డెత్ నోస్ నో రీజన్, డెత్ నోస్ నో ఏజ్. అంటే మరణానికట ఒక కారణం అవసరం లేదు, మరణానికి ఒక వయసుతో నిమిత్తం లేదు. ఈ బైబిల్లో చెప్పబడినట్లు మరణము అందరికీ సంప్రాప్తమైంది, మరణము అందరికీ వస్తుంది. దెర్ ఇస్ నో ఎగ్జంప్షన్. ఏ డిఫరెన్స్ లేకుండా ఈ మరణం అనేది అందరికీ వస్తుంది. రెండవ విషయాన్ని మనం గమనిస్తాం. మరణము అనేది అది నియమించబడిన దినము, నియమించబడింది. హెబ్రీలకు రాసిన పత్రికలో 9వ అధ్యాయం 27వ వచనంలో మనం చూద్దాం. మనుషులొక్కసారే మృతి పొందవలనని నియమింపబడెను. ఈ యొక్క మరణము అనేది నియమింపబడింది. ఇట్ ఈస్ అపాయింటెడ్. సో నో వన్ కెన్ ఎస్కేప్. ఈ మరణాన్ని ఎవరు తప్పించుకోలేరు. సో ఒక చక్కని స్టోరీ మనం చూద్దాం. అరేబియన్ స్లేవ్ స్టోరీ. అంటే ఈ బాగ్దాద్ అనే పట్టణంలో ఒక అరబ్ యజమానుని దగ్గర ఒకరు పనిచేసేవాడట. ఉదయంన తాను మార్కెట్కు సరుకులు తేటానికి వెళ్ళాడు. ఆ సరుకులు తేటానికి ఆ మార్కెట్కు వెళ్ళినప్పుడు మార్కెట్లో ఏం చూశాడంటే ఒక మరణ దూతను అక్కడ చూశాడు. ఆ మరణ దూత ఈయన వైపే చూస్తున్నట్లు ఆయన గమనించాడు. ఆ యొక్క మరణ దూత చూస్తున్నట్లు గమనించి ఇంటికి పరిగెత్తుకొని వచ్చాడు. యజమాని ఎదుట వణుకుతూ, ఆ యొక్క చెమటలు కారుతూ భయంతో యజమానికి చెప్పాడు, అయ్యా అయ్యా, నేను మార్కెట్లో మరణదూతను చూశాను. ఆ మరణదూత నా వైపే చూసి నన్ను భయపెడుతుంది కనుక నేను ఇక్కడి నుంచి పారిపోతాను. దయచేసి నీ యొక్క గుర్రాలలో అతి వేగంగా పరిగెత్తగలిగిన ఒక గుర్రం నాకు ఇవ్వు, నేను సమరా అనే పట్టణానికి వెళ్ళిపోతాను. ఇది బగ్దాద్ నుండి ఒక 75 కిలోమీటర్లు ఉంటుంది. సో యజమానుడు నవ్వి, ఓకే, ఇఫ్ దట్ ఈస్ ద కేస్ టేక్ ద బెస్ట్ హార్స్, ఒక మంచి గుర్రాన్ని తీసుకొని వెళ్ళు అని చెప్పాడట. సో ఈ యొక్క సేవకుడు ఏం చేశాడంటే ఆ యొక్క భయంలో, కలవరంలో ఆ గుర్రాన్ని అతి వేగంగా తాను తోలుతూ సమరా అనే పట్టణానికి వెళ్ళాడట. ఇక కొంచెం సేపు అయిన తర్వాత ఈ యజమానుడు మార్కెట్కు వెళ్ళాడట. మార్కెట్కు వెళితే ఆ మరణదూత అక్కడే నిలబడి ఉందట. ఆ మరణదూతను చూసి అడిగాడట, ఇదిగో బాబు, నువ్వు ఎందుకు నా సేవకుని బెదిరించావు అని మరణదూతతో అడిగితే మరణదూత ఈ యజమానునితో ఈ విధంగా అంటుంది, అరే బాబు, నేను అసలు ఆయనను భయపెట్టలేదు, ఆయనతో మాట్లాడలేదు, ఆయనతో నేను ఏం ముచ్చటించలేదు. ఆయన వైపు ఆశ్చర్యంగా ఎందుకు చూశానో తెలుసా? ఈ రాత్రి నేను అతనిని సమరా పట్టణంలో అక్కడ నేను కలవాలి, అక్కడ నా అపాయింట్మెంట్ ఉంది. కానీ వాడు ఎందుకు ఇక్కడ బగ్దాదులో ఇంకా ఉన్నాడు అని నేను ఆశ్చర్యంగా చూశాను. ప్రియా ప్రేక్షకులారా, అర్థమైందా? అంటే ఈ సేవకుడు, వాడి మరణము సమరాలో నియమించబడింది కాబట్టి వాడు అక్కడ పరిగెత్తాలి. ఎంత పరిగెత్తాడు చూడండి, మరణం వైపు పరిగెత్తాడు. మరణము మానవుని విడిచిపెట్టదు, మానవుడు మరణం నుండి తప్పించుకోలేడనే సత్యాన్ని మనం గ్రహించాలి. సో నో వన్ కెన్ ఎస్కేప్. ఒకవేళ 2001వ సంవత్సరంలో ఆ సెప్టెంబర్ మాసం 11వ తారీఖు, డూ యూ ఆల్ నో అబౌట్ దాట్? ఆ యొక్క వరల్డ్ ట్రేడ్ సెంటర్, ట్విన్ టవర్స్, వేల మంది ఉద్యోగాల రీతిగా వెళ్ళిన వారు ఉన్నారు, వ్యాపార రీతిగా వెళ్ళిన వారు చనిపోవాలని వెళ్ళలేదు సుమా. అదేవిధంగా మన బాంబేలో తాజ్ హోటల్లో ఎంతమంది అక్కడ తన ఉద్యోగపరంగా వ్యాపారపరంగా ఉన్నారు. హైదరాబాదులో మక్కా మసీద్ బ్లాస్ట్ అయినప్పుడు వారు ప్రార్థన చేయటానికి వెళ్ళారు, కానీ చనిపోవటానికి వెళ్ళలేదు. తెలుసా నీకు అది? గోకుల్ చాట్
అనేకులు ఎంటర్టైన్మెంట్ కొరకు లుంబిని పార్క్ బాంబ్ బ్లాస్ట్ అయి 100 మంది చనిపోయారు. మరణము నియమించబడింది. మరణాన్ని ఎవరు తప్పించుకోలేరు. మన రైల్వేస్లో ప్రతిదినము దాదాపు 20 లక్షల మంది ట్రైన్లో ప్రయాణం చేస్తూ ఉంటారు. కానీ అనేక యాక్సిడెంట్స్ జరుగుతుంటాయి. ట్రైన్లో యాక్సిడెంట్ జరుగుతాయని వెళ్తారా? నో, బట్ ఇట్ ఈస్ అపాయింటెడ్. కాబట్టి ఒకవేళ చనిపోవాలని ఆ దినము నియమించబడి ఉంటే ఆ ట్రైన్లో ప్రయాణం చేయాలి. మనం గమనిస్తే గత వారం 21 మేలో అనంతపూర్ దగ్గర ట్రైన్ యాక్సిడెంట్, మోర్ దెన్ 70 పీపుల్ డైడ్. నైజీరియా ప్లేన్ క్రాష్, గత వారంలో దాదాపు 153 మంది ఆ ప్లేన్లో చనిపోయారు. వాట్ ఐఎమ్ ట్రైయింగ్ టు సే, దిస్ బైబిల్ సేస్, అంటే ఈ బైబిల్ ఏమని చెప్తుందంటే మరణము నియమించబడిన దినము ఎవరు తప్పించుకోలేరు. మన ప్రియతమ నాయకులు రాజశేఖర్ రెడ్డి గారు, ఇందిరాగాంధీ, రాజీవ్ గాంధీ ఏ విధంగా చనిపోయారో మనందరికీ తెలుసు. దే నెవర్ థాట్ దే వుడ్ డై, బట్ ఇట్ వాజ్ అపాయింటెడ్ టైం. తప్పించుకోలేరు. అంతేకాదు డిక్టేటర్స్, ప్రజలను క్రూరంగా హింసించి ఆ అధినేతలు కూడా ఈ మరణాన్ని తప్పించుకోలేదు. ఉసామా బిన్ లాదెన్, here if you see in this picture, Colonel Gaddafi, he was pleading for mercy. ప్రియమైన దేవుని బిడ్డ, no one can escape death. మూడవ సత్యాన్ని మనం చూద్దాం. మూడవ సత్యాన్ని, లైఫ్ ఈజ్ లిమిటెడ్. యోబు గ్రంథంలోనికి మనం చూస్తే, యోబు గ్రంథం 14వ అధ్యాయంలో మనం గమనిస్తే, స్త్రీ కనిన నరుడు కొద్ది దినముల వాడై కించిదాయస్సు గలవాడై మిక్కిలి బాధ నొందును, పువ్వు వికసించినట్లు వాడు పెరిగి వాడిపోవును. అంటే మానవుని యొక్క జీవితం అనేది అది ఒక పరిమితితో దేవుడు పెట్టాడు. ఇదే 14వ అధ్యాయంలో 5వ వచనంలో చెప్తాడు, మించజాలని వయ పరిమాణము నీవు వారికి నియమించి ఉన్నావు. నరుల ఆయుష్ కాలము పరిమితి కలది, వారి నెలల సంఖ్య నీకు తెలిసయున్నది. ఈవెన్ ద మంత్స్ అండ్ డేట్స్ గాడ్ హెస్ కెప్ట్ ఇన్ హిస్ కంట్రోల్. అవి నియమించబడిన దినము, అవి ఒక పరిమితితో, అంటే మించజాలని వయ పరిమితి. ఒకవేళ నువ్వు బ్రతకాలని ఆశగా ఉన్నా, యు విల్ నాట్ లివ్. దేవుడు నియమించాడు ఆ దినము, ఆ యొక్క గడియ. ఈవెన్ ద సెకండ్ ఆల్సో గాడ్ హ్యాస్ డిటర్మైన్డ్. ఇట్ ఈస్ లిమిటెడ్. యూ కెనాట్ క్రాస్ ద లిమిట్స్. సిటీ స్టడ్, చార్ల్స్ థామస్ స్టడ్ అని మిషనరీ టు చైనా అండ్ ఇండియా అండ్ ఆఫ్రికా, ఆయన చాలా చక్కగా ఈ జీవితాన్ని గురించి ఆలోచన చేసి ఒక చక్కని పోయం రాశాడు. జాగ్రత్తగా గమనించు. ఈ క్లుప్తమైన జీవితంలో నీవేం చేయాలో నేర్చుకోవటానికి అది సహాయం చేస్తా ఉంది. ఓన్లీ వన్ లైఫ్, ఇట్ విల్ సూన్ బి పాస్ట్. Only what is done for Christ will last. Things of this earth soon shall all pass away, but there is coming a judgment day. Some folks may toil for riches or fame, but I would rather labor for His dear name. Only one life, it will soon be past. Only what's done for Christ will last. క్రీస్తు కొరకు ఏది చేసావో అది మాత్రం మిగిలిపోతుంది. సో డెత్ అది నియమించబడింది. జీవితము క్లుప్త ఆ పరిమితితో, మించాలని పరిమితితో కూడిందని చూసాం. ఆ తర్వాత 4వ సత్యాన్ని గమనిస్తే, దావీదు మహారాజు కీర్తన గ్రంథంలో ఈ విధంగా అంటాడు. 31వ కీర్తన 15వ వచనంలో, నా కాలగతులు నీ వశములో ఉన్నవి. Death is not in our control. Our times are not in our control, in our hands. అవి దేవుని చేతిలో ఉన్నట్లు మనం గమనించాలి. పరమజ్ఞాని అయిన సొలొమోను కూడా ప్రసంగి 8వ అధ్యాయం 8వ వచనంలో అంటాడు,
మరణ దినము ఎవరికి నీ వశము కాదు. మరణాన్ని తప్పించుకోవటానికి ఎవరి వశం కాదు. అది ఎవరి కంట్రోల్లో లేదు. నువ్వు ఎంత ఎక్స్పర్ట్ డాక్టర్స్ను పిలిచినా, లేక నువ్వు ఎంత సేఫ్టీ ప్రికాషన్స్ నువ్వు తీసుకున్నా, నువ్వు బుల్లెట్ జాకెట్స్ వేసుకున్నా, నీవు చుట్టూ సెక్యూరిటీ పెట్టినా, దాట్ ఈజ్ నాట్ ఇన్ యువర్ కంట్రోల్. నీ యొక్క ఆధీనంలో లేదని బైబిల్ బోధిస్తుంది. 5వ సత్యాన్ని మనం చూద్దాం. 5వ సత్యాన్ని, మరణములో మనము ఏది తీసుకొని వెళ్ళము. ఈ లోకంలో నువ్వు ఎంత సంపాదించినా, ఈ లోకంలో నువ్వు ఎంత చదివి డిగ్రీస్ ఎన్ని సంపాదించినా, ప్రియమైన ప్రేక్షకులారా, చనిపోయేటప్పుడు ఏమి తీసుకొని వెళ్ళము. మనం సంపాదించిన ఘనత ఏది మన వెంట రాదని మనం జాగ్రత్తగా ఈ బైబిల్ బోధిస్తుండగా మనం నేర్చుకుందాం. యోబు 1వ అధ్యాయం 21వ వచనంలో, నేను నా తల్లి గర్భము నుండి దిగంబరినై వచ్చి తిని దిగంబరినై అక్కడికి తిరిగి వెళ్ళెదను. ఆ తర్వాత 49వ కీర్తనలో 17వ వచనంలో చాలా జాగ్రత్తగా మనం గమనిస్తే కీర్తనకారుడు ఈ విధంగా వ్రాస్తున్నాడు, వాడు చనిపోయినప్పుడు ఏమియు కొనిపోడు, వాని ఘనత వాని వెంట దిగదు. ఏమియు అంటే ఆ పై వచనాల్లో ధన సంపదలన్నిటి గురించి వ్రాస్తున్నాడు. మరణం ఏమి నేర్పిస్తుందంటే, బాబు నువ్వు ఏమీ ఈ లోకంలో నుంచి తీసుకొని వెళ్ళలేము అని బైబిల్ అది చెబుతుంది. ఆ తర్వాత 6వ సత్యాన్ని మనం చూస్తాం. మరణము తర్వాత తీర్పు అనేది ఉంది. ఇందాక మనం చదివిన హెబ్రీలకు రాసిన పత్రిక 9వ అధ్యాయం 27వ వచనంలో, మనుషులొక్కసారి మృతి పొందవలన నియమించబడను, అటు తరువాత తీర్పు జరుగును. ప్రియమైన దేవుని బిడ్డ, ఆ తీర్పు విషయంలో అంటే మనము ఈ లోకంలో ఏ విధంగా బ్రతికినాము, మన యొక్క జీవిత విధానాన్ని, మన యొక్క వైఖరిని బట్టి, మన మాటలు, మన తలంపులు, వీటన్నిటిని బట్టి దేవునికి ఒక దినము మనం లెక్క చెప్పాలి. ప్రసంగి ఈ విధంగా వ్రాస్తున్నాడు. 11వ అధ్యాయంలో ఈ మాటలు మనం చూద్దాం. 9వ వచనము, యవనుడా నీ యవనమందు సంతోషపడము, నీ యవన కాలమునందు నీ హృదయము సంతుష్టిగా ఉండనిమ్ము, నీ కోరిక చొప్పున, నీ దృష్టి యొక్క ఇష్టము చొప్పున ప్రవర్తింపుము. అయితే వీటన్నిటిని బట్టి దేవుడు నిన్ను తీర్పులోనికి తెచ్చునని జ్ఞాపకము తెచ్చుకొనుము. ఓ ప్రియమైన దేవుని బిడ్డ, ప్రతిదీ దేవుడు తీర్పులోనికి తెస్తాడు. గూఢమైన ప్రతి అంశమును గూర్చి దేవుడు విమర్శ చేయనప్పుడు ఆయన ప్రతి క్రియను, అది మంచిదే గాని చెడ్డదే గాని, తీర్పులోనికి తెచ్చును. డెత్ రిమైండింగ్ us that there is judgment, తప్పించుకోలేని తీర్పు ఉందని. ఆ తర్వాత 7వ సత్యాన్ని మనం గమనిస్తాం. 7వ సత్యాన్ని గమనిస్తాం. లూకా సువార్త 16వ అధ్యాయంలో 19 నుంచి 31వ వచనంలో యేసుక్రీస్తు వారి లోకంలో ఉన్నప్పుడు మరణించిన తర్వాత ఏమి జరుగుతుంది అని చెప్పటానికి తాను ఆ లాజరు ధనవంతుని ఆ యొక్క సన్నివేశాన్ని బోధించాడు. 7th truth, 7వ సత్యం, మరణాన్ని గురించి నేర్చుకోవలసింది. డెత్ లీడ్స్ టు అవర్ ఫైనల్ అండ్ ఇటర్నల్ డెస్టినేషన్. మరణము అంతిమ నిత్యమైన గమ్యానికి చేరుస్తుంది. సోక్రటీస్, గ్రీక్ ఫిలాసఫర్, ఈ విధంగా వ్రాస్తున్నాడు, డెత్ అండ్ ద గ్రేవ్ ఈజ్ ద గేట్వే టు ఇటర్నిటీ. ఈ సమాధి అనేది ఆ యొక్క నిత్యత్వానికి ఒక ద్వారము అని చూపిస్తున్నాడు. అంటే నువ్వు చనిపోయిన తర్వాత ఏదో ఒక గమ్యానికి వెళ్ళాలి. నరకమా పరలోకమా, అది ఆ యొక్క గమ్యము. ఆ దినాన్న నీవు కళ్ళు తెరవగానే ఆ గమ్యంలో ఉంటావు. కానీ ఆ గమ్యాన్ని నీవు తీర్మానం చేసుకోవాలి. నరకము భయంకరమైంది బాబు. నరకంలో పండ్లు కొరుకుట, ఆ యొక్క నరకంలో కేకలు, యాతన, అగ్ని ఆరదు, పురుగు చావదు, అటువంటి భయంకరమైన ఆ యొక్క విషయాలు మనం చూస్తాం నరకంలో. 8వ సత్యం, దేర్ ఇస్ నో రిమెంబరెన్స్ ఇన్ గ్రేవ్. మరణించిన తర్వాత ఇక నీకు ఏది జ్ఞాపకము రాదు. యు కెనాట్ రిపెంట్ వన్స్ యు డై. 9వ సత్యము, నో చాయిస్ ఆఫ్టర్ డెత్. మరణించిన తర్వాత నీవు ఏ నిర్ణయం తీసుకోవటానికి కూడా ఇక నీ వలన కాదు. నీ గమ్యాన్ని గురించి నిర్ణయం తీసుకోవాలి. ఆ యొక్క తీర్పును తప్పించుకోవటానికి నిర్ణయం తీసుకోవాలి. దట్స్ నౌ. వన్స్ యు డై, బిలీవ్ మీ మై ఫ్రెండ్, దెర్ విల్ బి నో చాయిస్. ఇక ఆ తర్వాత నీవేమీ చేయలేవు. బికాస్ డెత్ ఈజ్ ద టర్మినేషన్ ఆఫ్ లైఫ్. ఇది
జీవితానికి అంతం ఇది. మరణం అనేది ఇది జీవితానికి ఒక ముగింపు అధ్యాయం ఇది. ఆ తర్వాత ఇక ఏమీ లేదు బాబు. కాబట్టి యూ విల్ నాట్ హ్యావ్ ఎనీ ఛాన్స్. ఎహెజ్కేలు 18వ అధ్యాయం 32వ వచనాన్ని మనం చూద్దాం. మరణము నొందువాడు మరణము నొందుటను బట్టి నేను సంతోషించువాడను కాను. కావున మీరు మనస్సు త్రిప్పుకొనుడి, అప్పుడు మీరు బ్రతుకుదురు. ఇదే ప్రభువగు యెహోవా వాక్కు. మరణం అందరికీ వస్తుంది, కానీ నువ్వు నరకానికి వెళ్ళి ఆ మరణను మరణించడం ఆ దేవాది దేవునికి ఇష్టం లేదు బాబు. ఆయన సంతోషించేవాడు కాదు. నువ్వు మనసు త్రిప్పుకోవాలి. రిపెంట్. దట్ ఈస్ వాట్ జీసస్ వాంట్స్ టు టెల్ ఆల్ ఆఫ్ us ఇన్ దిస్ సిరీస్. మరణాన్ని ఎదుర్కొంటావు. ఏ విధంగా ఎదుర్కొంటావు? మరణము ఏ విధంగా వచ్చింది? పాపం వలన ఈ లోకానికి మరణం వచ్చింది. ఆ పాపము నుండి విడుదల పొందితే తప్ప మరణం నుండి నువ్వు విడుదల పొందలేవు. సో దెర్ ఇస్ నో చాయిస్. రాబర్ట్ హెచ్ స్మిత్ అనే ఒక దాసుడు ఒక చక్కని పోయం రాశాడు. ద క్లాక్ ఆఫ్ లైఫ్ అంటే ఈ జీవితపు గడియారాన్ని గురించి రాస్తాడు. ద క్లాక్ ఆఫ్ లైఫ్ ఈజ్ wound but once, and no man has the power to tell just when hands will stop, at late or early hours. To lose one's wealth is sad indeed. To lose one's health is more. To lose one's soul is such a loss that no man can restore. The present only is our own. So live, love, toil with a will. Place no faith in tomorrow, for the clock may then be still. ఈ గడియారం అనేది, ఈ జీవిత గడియారం అనేది ఒకేసారి కీ ఇచ్చి విడిచిపెట్టాడు దేవుడు. ఆ ముళ్ళు ఎప్పుడు ఆగుతుందో ఎవరికి తెలియదు బాబు. కనుక జాగ్రత్తగా ఉండాలని దేవుడు చెప్తున్నాడు. సో డెత్ ఈజ్ రియల్. అది ఒక కథ కాదు. మరణం అనేది అది నిఖచ్చితమైంది, వాస్తవమైంది. ఆ మరణం అనేది నియమించబడిన దినము. మరణాన్ని ఎవరు తప్పించుకోలేరనుంది. సో డోంట్ టేక్ రిస్క్ మై ఫ్రెండ్. గెట్ ప్రిపేర్డ్. ఈ దినం ఒకవేళ, ఆ మరణం ఒకవేళ ఈ దినమే సంప్రాప్తం కావచ్చేమో. జాగ్రత్తగా ఆలోచించు. ద టైమ్ ఈజ్ రన్నింగ్ అవుట్. డోంట్ టేక్ రిస్క్. ఒకవేళ ఇక్కడ ఈ యొక్క చిన్న ఆ టైమర్లో మనం చూస్తుంటే ఆ యొక్క జీవితం అనేది ఎప్పుడు ఆగిపోతుందో తెలియదు. యాకోబు పత్రిక 4వ అధ్యాయంలో 14వ వచనంలో ఈ విధంగా వ్రాయబడింది. రేపేమి సంభవించునో మీకు తెలియదు, మీ జీవమే పాటిది. మీరు కొంతసేపు కనబడి అంతలో మాయమైపోయి ఆవిరి వంటి వారే. ఇట్స్ జస్ట్ లైక్ దిస్ వేపర్. ఆవిరి కనిపించి అంతలో ఫినిష్డ్. యూ విల్ నెవర్ సీ అగైన్. ప్రియమైన దేవుని బిడ్డ, డోంట్ టేక్ ఛాన్స్. యేసుక్రీస్తు సిలువలో నీ కొరకు చనిపోయాడు. ఆయన ప్రాణాన్ని నీ కొరకు ధారపోసాడు. ఆయన నీ పాపముల నిమిత్తం ఆయన ఆ సిలువలో మరణించాడు. ఆయన మరణము ద్వారా యూ క్యాన్ విన్ ఓవర్ ద డెత్. ఆ మరణం మీద జయము ఓన్లీ త్రూ క్రైస్ట్. మరణాన్ని ఏ విధంగా నువ్వు ఫేస్ చేస్తావు? సిద్ధంగా ఉన్నావా? అనేక పర్యాయములు మనము ఏమనుకుంటామంటే చివరి దశలో వీ కెన్ మేకప్. నో నో, డోంట్ బి ఫూలిష్. హియర్ ఈస్ ద బ్యూటిఫుల్ స్టోరీ. ఒక డేగ లేక ఒక గద్ద తన యొక్క ఆహారం కొరకు ఆకాశం నుండి చూస్తుండగా ఒక నది ప్రవహిస్తుందట. ఆ నదిలో ఈ యొక్క ఐస్ గడ్డ పగిలి దాని మీద ఒక ఎలక ఆ ఐస్కు అతుక్కొని పోయిందట. ఈ యొక్క ప్రవాహంలో ఐస్ గడ్డ పోతూ ఉండగా దాని మీద ఆ యొక్క ఎలక బయటికి రాలేక అది అంటుకుని ఉందట. దాన్ని ఈ గద్ద చూసింది. చూసి వెంటనే అది అక్కడికి దిగి ఆ యొక్క ఐస్ గడ్డ మీద నిలబడి ఆ ప్రవాహంలో అది కొట్టుకొని పోతూనే ఉంది. ఆ యొక్క ఎలకను చంపిందట. బాగా దాన్ని తింటూ దాన్ని ఎంజాయ్ చేస్తుండగా ఆ ముందు ఒక పెద్ద
జలపాతము, వాటర్ ఫాల్స్ కనిపిస్తుంది దానికి. అదేమనుకుంటుందంటే, ఓ నాకు మంచి రెక్కలున్నాయి, నేను వెంటనే ఎగిరిపోగలన్నా అనుకొని అది ఇంకా తింటూనే ఉందట. అది రానే వస్తుంది ఆ జలపాతం. అదేమనుకుంటుందంటే, లాస్ట్ మినిట్ ఐ కెన్ టేక్ ఆఫ్. ఏం జరిగిందో తెలుసా? ఆ జలపాతం వచ్చేసింది, తన రెక్కలను పైకి చాపింది, బలంతో ఎగరడానికి చూసింది. కానీ దాని కాళ్ళు ఆ యొక్క ఐస్ గడ్డలో అతికిపోయాయి, ఎగరలేకపోయింది. ఆ ప్రవాహ వేగానికి ఆ జలపాతంలో పడిపోయి రాళ్లకు తగిలి ఆ పక్షి చనిపోయింది. ప్రేక్షకులారా, ఒకవేళ మరణం అనేది ఆ విధంగా అకస్మాత్తుగా వస్తుంది. యు డోంట్ నో వెన్ యు ఆర్ గోయింగ్ టు డై. లాస్ట్ మినిట్, నో ఛాన్స్, నో ఛాన్స్. లాస్ట్ మినిట్, డోంట్ టేక్ రిస్క్. అందుకే దేవాది దేవుడు ప్రేమతో ఈ యొక్క సిరీస్ను నీకు వినిపిస్తున్నాడు. ఈ దినమే ప్రభు యొద్దకు రా. ఈ దినమే ఆ యొక్క దేవాది దేవుడు మీరు మనసు త్రిప్పుకొని ఎడల మీరు బ్రతుకుదురు. ఇఫ్ యు రిపెంట్ యు విల్ లివ్. ఆ పాపమును క్షమించటానికి యేసుక్రీస్తు సిద్ధంగా ఉన్నాడు. చిన్న ప్రార్థన చెయ్యి, హృదయాంతర్యంలో నుంచి ఒప్పించబడిన ప్రార్థన చెయ్యి. దేవా, నేను పాపిని నాయన, ఈ పాపం వలన మరణం అని ప్రాప్తమైంది నాయన. ఈ మరణము నాయన నన్ను వెంబడిస్తుంది. ఈ మరణము నేను తప్పించుకోలేనని నేను తెలుసుకున్నాను నాయన. కేవలము నీవు సిలువలో చేసిన బలియాగము వల్లనే నేను జీవించగలను ప్రభువా. ఈ దినం నా హృదయంలోనికి రా, నా పాపంలో క్షమించు, నన్ను నీ బిడ్డగా చేసుకో. దీనంగా ప్రార్థన చేయి. యథార్థమైన ప్రార్థన నేను రక్షిస్తుంది. దెన్ యూ కెన్ డై ఏ విక్టోరియస్ డెత్. ఇది మరణాన్ని గురించి అనేక విషయాలు దేవుడు మనకు బోధిస్తున్నాడు. నెక్స్ట్ వీక్ అనదర్ స్టార్ట్లింగ్ టైటిల్. మరణము మానవులను భేదపరుస్తుంది. డెత్ డివైడ్స్ ద పీపుల్, differentiates the people into two groups. Next week, keep watching. కనిపెడుతుడు. అంతవరకు మరణాన్ని గురించిన భయం లేకుండా సిద్ధపడి ప్రభువులో జీవిస్తుండు. దేవుడిని దీవించుగాక. ప్రార్థన చేసుకుందాం. కృపా కనికరం గల తండ్రి, పరిశుద్ధుడానికి వందనాలు, స్తోత్రాలు నాయన. ఈ మరణాన్ని గురించి ఎన్ని విషయాలు మాకు బోధిస్తున్నావు నాయన. మేము సిద్ధపడి ఉండటానికి నాయన, ఆ మరణం అంటే ఆ భయము అనేది మాలో రానివ్వకుండా ఎల్లప్పుడూ నాయన ఆనందము సంతోషముతో పౌలు చెప్పినట్లు చావైతే లాభము, ఆ యొక్క శ్రేష్టమైన అనుభవంతో మేము జీవించడానికి ఈ యొక్క సిరీస్ మా జీవితంలో మీరే ప్రతి అడుగడుగున ప్రతి నిమిషము నాయన జ్ఞాపకం చేస్తూ సిద్ధపాటు దయచేయమని కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ యేసు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమెన్, ఆమెన్. మే గాడ్ బ్లెస్ యు. షలోమ్. ఈ మా మేలుకొలుపు అన్న కార్యక్రమం మీకు ఆశీర్వాదకరంగా ఉందని మేము భావిస్తున్నాము. అనుమానాలు, ప్రశ్నలు ఏమైనా ఉంటే మమ్మల్ని తప్పక సంప్రదించండి. గాస్పుల్ ట్రంపెట్స్ ఆరాధన సమయం ప్లాట్ నంబర్ 24, హ్యాపీ హోమ్స్ కాలనీ, పీడీపీ సెంటర్, పిల్లర్ నంబర్ 213 దగ్గర రాజేంద్ర నగర్ నందు ఉదయం 8 గంటల నుండి జరుగును. మరియు ప్రభు పాదుల సన్నిధి, జెమినీ కాలనీ, ముషీరాబాద్ నందు ఉదయం 10 గంటల నుండి ఆరాధన జరుగును. డైలీ డిలైట్స్ త్రిమాస డివోషనల్ బుక్ చిన్న బిడ్డలకు, యవ్వనులకు ఆత్మీయ జీవితాన్ని సమృద్ధిగా జీవించటానికి రూపించబడిన పుస్తకం. నేడే పొందండి, మాకు వ్రాయండి. దిస్ ఇస్ డారెన్స్ డైలీ డిలైట్ అండ్ మైన్. మీకెందుకు కాకూడదు? మా చిరునామా గాస్పెల్ ట్రంపెట్స్ మినిస్ట్రీస్, ప్లాట్ నంబర్ 24, హ్యాపీ హోమ్స్ కాలనీ, హైదర్గూడ పోస్ట్ ఆఫీస్, రాజేంద్ర నగర్, హైదరాబాద్ 500048. మా సెల్ నంబర్ 9440022977 మరియు 9441474949. మా ల్యాండ్ లైన్ నంబర్స్ 04024
24001605 మరియు 24001609. మా ఇమెయిల్ ఐడి gtm_777@yahoo.com. వచ్చే వారం ఇదే కార్యక్రమాన్ని ఇదే ఛానల్లో ఇదే సమయానికి చూడండి, ఆశీర్వాదింపబడండి. మేల్కొల్పు, ద వేకప్ కాల్. ఈ యొక్క తీర్పులను, ఇవి న్యాయమైన తీర్పులు, ఇవి ఖచ్చితమైన తీర్పులు, ఇది నియమించబడిన తీర్పు కాబట్టి దీన్ని తప్పించుకోండి. యేసుక్రీస్తు సంఘాన్ని విడుదల చేయడానికి వస్తున్నాడు. కల్వరిలో వేలాడిన ఆ దేవుడు ముందుకు వస్తున్నాడు. మరలా వచ్చే వారం ఇదే సమయానికి ఇదే ఛానల్లో ఇదే కార్యక్రమాన్ని వీక్షించగలరు.